సావిత్రి, ఈ కళ్యాణ మండపానికి చేసిన అలంకరణంతా చిన్నబోయేటంత అందంగా కనిపిస్తున్నావు ఇప్పుడు. ఈ పెళ్ళైపోతే నా బాధ్యత తీరిపోతుంది. రాజీ, రాజీ, అదేమిటి ఇంకా ఇక్కడ ఇలాగే కూర్చున్నావేంటి? అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కళ్ళ ముందు కన్న కూతురి జీవితం నాశనం అయిపోతుంటే పట్టు చీర కట్టుకుని పొంగిపోమంటావయ్యా నన్ను? సావిత్రికి పెళ్ళే గనక జరిగితే ఇంత విషం తాగి చేస్తాను. అప్పుడు నా శవానికి కట్టవయ్యా పట్టు చీర. ఎందుకే ఏడుస్తావు? మన కూతురికి జరగబోయే మంచిని అర్థం చేసుకోలేకపోతున్నావే నువ్వు. ముందు ముందు మన సావిత్రి ఎంత సంతోషంగా ఉండబోతుందో నీకే తెలుస్తుంది. అసలు విశ్వం ఏం చేశారు? ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను సావిత్రికి న్యాయం చేయాలనుకుంటున్నానే తప్ప విశ్వకి ఎలాంటి అన్యాయం చేయాలనుకోవడం లేదు. డబ్బు కోసం మన పరువు మర్యాదలను కూడా అమ్ముకోవడానికి సిద్ధపడతావు అనుకోలేదయ్యా నువ్వు. ఇప్పుడు నా నోరు ముయిస్తావయ్యా. కానీ సావిత్రి చిన్న పిల్ల, సంసారం అంటే ఏంటో దానికి తెలియదు. ఈ పెళ్ళయ్యాక సావిత్రి ఎంత బాధపడుతుందో నీకు తెలియదు. ఇప్పుడు నా నోరు ముయించినట్టు అప్పుడు దాని నోరు ముయించలేవయ్యా. అది బాధపడే అవసరం ఎప్పుడూ రాదు అని నువ్వనుకుంటే సరిపోతుందయ్యా. విశ్వ అంటే దానికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసిమెలిసి పెరిగారు. పెళ్ళయ్యాక దాని మనసులో విశ్వ జ్ఞాపకాలు చెరగకపోతే దాని జీవితం నరకమైపోతుందయ్యా. ఇప్పుడు నేను చేస్తున్నది తప్పు అని నీకు అనిపించొచ్చు. రేపు మన సావిత్రి సంతోషంగా ఉండడం చూసి నేను చేసిందే ఒప్పని, నీ ఆలోచనలే తప్పని నువ్వే ఒప్పుకుంటావు. నీతులు వినడానికే బాగుంటాయి, కష్టాల్ని దూరం చేయడానికి, పేదరికాన్ని పోగొట్టడానికి కాదే. నోరు మూసుకుని ఉన్నావా సరే, ఎక్కువ మాట్లాడే ఉంటే ఈ విషాన్ని తాగి కళ్యాణ మంటపంలోనే శవాన్ని అయిపోతా. తన కూతురిక తనకు దూరంగా ఉంటుందని విచారిస్తున్నారు. సావిత్రి, మీ అమ్మ కన్నీళ్లు నవ్వులుగా మారాలి అంటే నువ్వు ఏడాది తిరిగేలోగా మీ అమ్మ చేతిలో ఓ మనవడ్నో మనవరాల్లో పెట్టాల్సిందే.